నుంచి ఎలాగ జరుగుతా ఉన్నా దాన్ని నవ్వుకుంటా. ఎందువల్ల నవ్వుకుంటున్నాను? నేనే అంత అయినప్పుడు ఎవరు వాక్యమైనా బ్రహ్మే, ఎవరు ఏది చెప్పినా బ్రహ్మే, ఎవరు ఎలాగా చెప్పుగా ఎవరు ఎలా అన్నా బ్రహ్మే, నవ్వుకుంటాను. ఎందుకంటే ఉన్నది నేనే అన్నాక విడిగా ఏముందని తెలియక రకరకాల భావాలతో ఉంటారు. తెలిసాక ఏముంటుందరా, నేను తప్ప రెండవది లేదు. ఏ వాక్ వచ్చిన నోటితోటి నేనే కదా అని నవ్వుకుంటాను. ఏ చెవితో మేము విన్నామన్నా నవ్వుకుంటాం. ఎలా వచ్చినా అంతా దానికి ఎలా వచ్చినా ఎలా మాట్లాడినా ఏదన్నా నవ్వుకుంటానమ్మా. నేను ఎందుకు నవ్వుకుంటాను? చైతన్యంలోంచే కదా ఈ వాక్ వచ్చింది. రామకృష్ణ, చైతన్యంలోంచే కదా. నీ కోరికైనా అదే, ఇప్పుడు జరిగేదైనా అదే. అసలు తాను లేని చోటు ఎక్కడుంది? మీరు ఏం మాట్లాడినా నేనే, అవునా కదా? మీరేం చెప్తున్నారు? నామరూప గుణాలు చూసుకుని నేను వేరు మీరు వేరు అనుకుని భవబంధాల్లో చిక్కుంటున్నాను. నేనేమో అన్ని నవ్వుకుంటాను. పైకి మామూలుగానే మాట్లాడతాను. అంటే మీకు ప్రాక్టికల్గా చెబుతానికి మాట్లాడతాను. అంతేగాని ఏ భావనైనా ఉంటేనే ఎలా ఉండగలనా? 24 గంటలు అయ్యే ఉన్నప్పుడు ఇంక విడిగా ఏముంటుంది? అందుగురించి భావనలో మార్పు ఉండదు. మీకు మనసుతో ఏం చేస్తారు? దాన్ని మమేకం అయిపోతారు కాబట్టి అది మనసుగా తయారయ్యి ఇదని అదని ఇదని మీ భావన బట్టి ఆ యొక్క పాయింట్ని అలా తీసేస్తారు. ఇటు మళ్ళీ మనసుతోటైనా, మనసు మల్లంగా అంటే సిరాగ్గా ఏయో అజ్ఞానం కౌర్లు అలా ఉన్నప్పుడు మల్లంగా తీస్తారు. అదే శుద్ధ మనస్కుడుగా ఉన్నారనుకోండి, మీ మనసు మంచి భావన తీస్తారు. అమ్మ మన కోసం చెప్పారు. అమ్మ అన్ని తానే అంటున్నారని ముక్క పట్టుకుంటారా? నువ్వు విన్నావు ఈ నోటితో ఈ వాక్కు. నీ కళ్ళు, నా కళ్ళు, ఆడి కళ్ళు, వీడి కళ్ళు ఏదో ఉంటుందా నాకు? ఈ నేనే అంతాలో దేని గురించి నేను మాట్లాడతాను, ఎలా ఉండగలుగుతాను? మరి మీరు చెప్పిందల్లా సై అని ఎందుకు అనగలుగుతున్నాను? మీరు ఆలోచించుకుంటారు. ఇది మెయిన్ పాయింట్. రామకృష్ణ, మీరు అన్నదల్లా నేను అంగీకరిస్తున్నానంటే ఏంటి చెప్పండి? మెయిన్ పాయింట్. ఎందుకంటే దేహభావం లేదు, ఉన్నదంతా పరమాత్మే. ఆ దేహమైనా ఈ దేహమైనా శ్మశానానికి వెళ్ళిపోయింది. ఇంకా దేన్ని నేను సత్యమో దేన్ని అసత్యమో తెలుసుకున్నాను. ఇంకా దేని ఎందు ఉంటుంది? భ్రాంతి లేదు, భ్రాంతి లేకపోవటం. అసలు ఆ పాయింటే ఉండదు. ఉన్నదంతా నేనే అన్న పాయింట్లో ఉంటుంది. ఇంకేముంటుంది అంటున్నాను? విడిగా ఏ భావన ఉంటుంది? ఆలోచించుకుని నమ్మలం. తప్పనిసరిగా ఆలోచించుకుంటే మీకు అర్థం. అమ్మ ఇంత ఎంజాయ్గా ఎలా ఉండగలుగుతుంది? హ్యాపీగా నేనే అంతా, దేన్ని చూసినా నేనే. అది అలా తొండాడుతాను నేనే, అక్కడ కిచ్ అంటాను నేనే, ఇది నేనే, అది నేనే, అన్నీ తానుగా. నువ్వు చెప్పుకున్నా రామకృష్ణ, అన్నీ తానుగానే జరుగుతుంది. నేను తప్ప రెండు ఆలోచించు. ఉన్నదంతా నేనే అన్నది అర్థమైందా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు, ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. ఆలోచించు. కొన్ని ఏదైనా నిత్యమా సత్యమా? నిత్యం సత్యం పరమాత్మ, భగవంతుడు, బ్రహ్మం, శక్తి, అవతారాలు. వాళ్ళు దేహాలు వదిలినా వాళ్ళలో ఉన్నది. అయితే నువ్వు నిత్యం సత్యమే. నీలో దేవుడు లేడా?
ఆళ్ళు అన్నాం. అంటే వాళ్ళేనా, నువ్వు కాదా? నువ్వు వాళ్ళని భేదం ఉండదు. నేనే అంత నేను చరాచర సృష్టి అంతా తాను, తాను తప్ప రెండోతుందా? ఏ మొక్కలో ఏ జీవితైనా తానే కదా. నువ్వు బతికించగలవా సచ్చిందని? అంటే ఒకే ఆత్మ, ప్రతి జీవి తానే అన్నది మనకి తనతో తానుగా ఉంటుంది. ఒకే ఆత్మ అంతటా, అందరిలో, అంతటా, ప్రతి క్రిమి కీటకం అంతా ఏంటి? ఆ చైతన్యం ఆధారంతో బతుకుతున్నాయి. అట్లా చైతన్యం లేకపోతే బతుకుతాయా? నువ్వు కొన్ని ఇట్లన్నిటికీ నీళ్ళు పోసి పాలు పోసి పిలుస్తున్నావా? మరి పెంచినప్పుడు నీకు ఎందుకు హక్కు ఎవరిచ్చారు? పరమాత్మే అంతా చేసుకుంటుంటే నీకెందుకు అంటున్నాను? అర్థమైందా? ఉన్నదంతా బ్రహ్మే అయినప్పుడు బ్రహ్మం చేస్తుంటే నీకు అవసరం ఏంటి? అవసరం లేని దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తుంది? తప్పు కదా. ఉన్నదంతా నువ్వు తప్ప రెండు లేదు. ఈ నేనులోనే అన్ని జరుగుతుంది. మరి అలా తెలుసుకోవటం మానేసి నువ్వు ఎన్ని చదివినా, ఇప్పుడు ఉపనిషత్తు చదువుతున్నావు, శ్లోకం ఇప్పుడే మర్చిపోతాను, ఇప్పుడే చదువుతాను, ఇప్పుడే వదిలేస్తాను. ఎందుకంటే తెలుసుకున్నది ప్రతి దాన్ని వదలవలసింది, ఏది పట్టుకున్నా వదలవలసింది. అవునా కదా? పట్టుకోకుండా వదిలే పర్లేదు. పట్టుకోకుండా ఉండాలంటే తెలియకముందు ఎలా కుదురుతుంది జ్ఞానం? పట్టుకోవాలి. పరమాత్మ భావనలన్నీ పెద్దల ద్వారా చెయ్యాలి. కానీ దాన్ని అనుభవంలోకి తెచ్చేసి, అనుభవంలోకి తెచ్చుకున్నప్పటికీ ఏమో మహాత్ముడు ఎక్కడైనా వాళ్ళే ఎలా ఉంటారు? తానుగా ఉంటారు లేదా? మరి ఆ యొక్క యోగులు అందరూ ఎలా ఉంటారు? అక్కడ ఆహారం ఏంటి? తపస్సు చేస్తున్న మహాత్ములు ఎలా ఉంటారు? మరి ఇంట్లో మన తపస్సుకే హాయిగా ఉండగలుగుతున్నాం కదా, అంతే కదా. మనం కూడా ఒకేలా చేసుకుంటాం. మనమేమో హిమాలయాలు, ఋషికేశాలు, అదే హరిద్వారం, ఎక్కడెక్కడో ఆచరిస్తున్నాం. కొండలో బొట్టులోని ఏదో నది నదాలు బాలేదు అందరూ. మనం ఎలా చెప్తున్నాం? ఇంట్లోనే ఎలా చెప్తున్నాం? నేనే అంత గృహస్థుగా ఉండి గృహస్థ జీవనాన్ని అనుసరిస్తూ దేహంతో ఉండగా జీవన్ముక్తిగా ఉండగలుగుతుంది. నేను జీవన్ముక్తురాల్ని అని స్పష్టంగా చెప్పాను. నువ్వు నమ్ముతావా నమ్మవా? మరి నమ్ముతాను అన్నప్పుడు ఈ ఆచరణ మీరు కూడా చేసుకోండి. మీరు సంసారే, ఈ దేహంతో ఇది సంసారం. అసలు దానికి ఏమి ఉండవు. సన్యాసం సంసారం అసలు దానికి ఏమి ఆలోచించుకుంటారా? అమ్మే అవగాలేదు, నాకేంటి, నేనెందుకు అమ్మ అని గట్టి పట్టుతో నాకన్నా మీరు బాగా ఉండాలి. నాకు ఆ బ్రహ్మ పుణ్యం అంట వారి యొక్క అనుగ్రహంతో తెలియబడ్డది. మీకు ఇంకా వివరంగా తెలియబడ్డది. వారందరూ దేహం లేనివాడు, కానీ దేహంతో ఉన్నట్టే. మరి నా గైడెన్స్ అంతా వారిది. అంటే మహానుభావులు ఎలా ఉంటారు? కామజన్ములు దేహంతో ఉన్నా దేహంతో లేకపోయినా గైడెన్స్ ఇస్తారు అన్నది అర్థమైంది కదా నీకు? గైడెన్స్ ఏం వారు లేరు, ఉన్నారు అన్న భావన అక్కర్లేదు. ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. చిరంజీవుడు మరి చిరంజీవుడు వాళ్ళందరూ ఎవరు? చిరంజీవుడు, అవునా కదా? ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడా లేదా? రాముడు, కృష్ణుడు దేహం ధరించిన వారందరూ చిరంజీవులా కదా. అవతారం మన కోసం వచ్చింది, కార్యకారణ సంబంధంతో వారందరూ ఉన్నారా లేదా? మరి ఇక్కడ కృష్ణ అంటే, రామ అంటే ఇవన్నీ అవుతున్నాయా లేదా? ఇక్కడ సాయి అంటే, ఇక్కడ
ఇక్కడ అమ్మవారిని ఏదైనా విఘ్నేశ్వరాన్ని ఏదైనా పిలిస్తే పలుకుతున్నాడు. వెంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడి నుంచి అన్నవాలేదు. మరి ఎన్ని మరి తెలుస్తుందా లేదా మనకి అర్థం. అంటే పరమాత్మే అంత అన్నది తెలుస్తుందా లేదు, రూపాలు వేరేనా ఉన్నది ఒకటే తెలుస్తుందా లేదు, నేనే అంత నేనే అంత నేను. అందువల్లే దేన్నైనా నవ్వుకుంటాను. ఇది చీపు, ఇది చింత, ఇది బ్రహ్మం, ఇది అయిష్టం, ఇది ఇష్టం అని ఏమో ఉండదు. ఉన్నదంతా నేనైనప్పుడు ఇంక దేని మీద ఉంటుంది, అన్నీ నవ్వే. ఏది నిజం కాదు, కళ్ళలాంటి జీవితం. జాగ్రత్త ఏమో పెద్ద కళ, స్వప్నావస్థ చిన్న కళ. ఏదైనా కళ. మేల్కొన్నాక కళ్ళ నుండి మేల్కొన్నాక ఏమవుతుంది, గాఢ నిద్రలో ఉన్నవాడికేమో శబ్ద స్పర్శ రూప స్కందాలు కూడా ఉంది, అలా పడేసుకొస్తాడు దేహాన్ని. కానీ ఆత్మ ఉంటుంది. అలాగే జాగ్రత్త అవస్థలో నిజం నిజమని మనస్సును పెట్టుకుని పెట్టాడు కదా. నాది నేను అంతా ఎగురుతూ ఉంటుంది కదా. నాకెంత ఉంది, నాకు అలాగా నేను ఇలా చేశాను, ప్రగల్భాలు అవి పలుకుతాయి. ఈ జాగ్రత్త అవస్థలో అదంతా ఏం చేస్తుంది, నేనే అంతా తెలియక ఆలోచించ తెలితే జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడవస్థలో ఉన్నది పరమాత్మ. దాంతో ఉండబట్టే కదా శవం అవట్లేదు. మూడవస్థలో జరుగుతున్నాయి. ఎక్కువ పని చేసుకుని అలసిపోయాం, అలా ఉంటాం గాఢనిద్రలో. కొంతమంది గుడ్లు అవుతారు, కొంతమంది కాలం ఉంటారు. శవంలా పడిందిరా బాబు. అప్పుడు లెగ్గొట్టడం కూడా ఇష్టం ఉండదు. బాబుగా ఉంటుంది. మంచి నిద్రలో ఉందని లెగ్గొట్టబుద్ది కదా. పోలే అందరూ అయ్యాక చేయమందాం, నువ్వు 3 మంది అనుకో, అందరు స్నానాలు అయ్యాక చేయమనొచ్చు కదా. అంత నిద్రలో లెగ్గొట్టు. ఆ తర్వాత చెట్ల అలా మనకు జాలి వస్తుందా లేదా. అంటే గాఢ నిద్రలో ఉన్న తొందరగా లెగ్గొట్టలేదు. అదే స్వప్నావస్థలో ఉంటే కొంత జడం. కొంతమందికి అందరు స్వప్నంగా ఎలా దర్శనంగా అయ్యేవాళ్ళకి అవుతుంది. కొంతమంది దాంట్లో ఆ కల్లో ఎటువంటి అయినా సరే వీళ్ళు కూడా ఆడుతారు. జాగ్రత్త అవస్థలో ఎలా ఆడతారు, స్వప్నంలో కూడా ఆడతారు. ఏ బాధలో ఎన్నో వచ్చినట్టు అని నిద్రలో ఎడతారని అంటారు కదా. నాకు తెలీదు. అంటే స్వప్నం, జాగ్రత్త, సుషుప్తి మూడాట్లోనే ఉన్న చైతన్యాన్ని మనకు తెలుసు కాబట్టి 3 అవస్థలనే అంగీకరించారు. ఏ అవస్థలో అలా జరుగుతుంది. దేహధర్మాలు, బాల్యాములు, వార్ధక్యం, కౌమార్యం అంతే కదా. పుట్టుకుంది కాబట్టి మరణం అన్నీ అవి మామూలు. మరి సప్తభూములు దాటేస్తారు. దాటేసిన మళ్ళీ మొదలుకొస్తారే తన వాళ్ళు. ఎవరికైనా ఏదైనా అయితే అసలు దాటేటువంటి మొదటికి రావటం దాటేమని అనకండరా. నేను ఊరుకుంటున్నాను అనకండరా. ఊరికే అలా ఇనేం లేనట్టుందామా, జ్ఞానంగా కనిపించుకుంటారా. జ్ఞానంగా కనిపిస్తే ఏదైనా వస్తే తిడతారు మళ్ళీ. అప్పుడు లేనిపోని జబ్బులు వస్తాయి, ఆహాలు అవి వస్తాయి కదా. మామూలు మనుషుల మామూలుగా ఉన్నాం, సాదాగా. మీకు జ్ఞానం తెలిస్తే మాత్రం కొమ్ములు వస్తాయా ఏంటి, అర్థమైందా. ఒకేలా ఉండాలి. నేను ఎలా లేచిన అప్పటికే అన్నీ అయిపోయింది. టైం చూసుకున్నాను, చూసుకున్నట్టుకే 10 నిమిషాలు ఎంత 5 నిమిషాలు ఒంటిగంట కూడా నవ్వుకున్నాను. కొద్దిసేపు యోగా చేసుకుంటాను, కొద్దిసేపు ఏమో అంటే ప్రాణాయామ ఓంకారం ఏదో రకంగా చేసేసుకుని ధ్యానం చేసుకుంటాం. కొద్దిసేపు ఏమో తెల్లారి మళ్ళీ వాకింగ్. ఇక్కడే కదా మా వాకిలే కదా, ఎవరో ఉండరు కదా. అలా వాకింగ్లా చేసుకుంటాం. చిన్నప్పటి నుంచి అలవాటు. ఎక్కువసేపు నేను ఏమి చేయను. అరగొట్టి ప్రాణాయామాలు చేయను, అరగొట్టి యోగాలు చేయను, అరగొట్టి కాళ్ళు వాకింగ్ చేయను. ఎక్సర్సైజ్ కూడా ఎక్కువ చేయను, అన్ని సమస్థితిలో చేస్తాను.
ఎందువల్ల కొంతవరకు ఎత్తు చూపిస్తున్నా అలాంటివి పనికిరావు. సాఫీగా చేసుకోవాలి ఈ రోజు క్రమం తప్పకుండా. పొద్దుట సాయంత్రం మా బాబు సాయంత్రం కూడా చేస్తాం. అలా చేస్తున్నాం అనుకోండి, కాళ్ళు ఇళ్ళు ఇలా ఇలా తిప్పమే కదా, ఏముంది. ఆ? నాకు అసలు ఏది పేరే రాదు. ఏదో అనమంటే ఏదో అంటాం. అందు గురించి ఏయో నాకు నచ్చినట్టు చేసింది. ఎందువన్నా అది దేహానికి ఉపయోగం. దేహం బాగుంటేనే కదా. ఆ? ఎక్కడ నుంచి అంటే లాక్కొచ్చేటోడికి శాస్త్రాన్ని పెట్టేటోడికి మూలాధారం నుంచి ఎంత హ్యాపీగా ఉంటుంది. ఊపిరితిత్తులు అన్నీ బాగుంటాయి కదా, శ్లేష్మాలు ఏమి ఉండవు కదా, అలా మనసు ఉంటుంది కదా. మరి ఇవన్నీ చూసే కదా నేను చేసుకోవటం. చూడకపోతే నాకు ఇవన్నీ వచ్చినాయి అన్నారు దీంట్లో. జ్ఞానులు ఇంట్లో పడతారు, ఆయన వాళ్ళు ఇంట్లో అంటే తెలుసు. ఓహో అవన్నీ చిన్నప్పుడే నేను చూశాను కదా, కొత్తగా నాకు వింత విడ్డూరం ఏమీ లేదు అన్నావు. అంతే కదమ్మా. అందు గురించి ఎవరు మాట్లాడినా నవ్వుతాను అన్నదానికి అర్థమైందా నీకు? ఇంకెప్పుడు అమ్మ వేరు నేను వేరు నువ్వు వేరు అంటావా? మనం అందరం ఒక్కటే, ఒకే చేతులు, విధులను బట్టి అలా అలా ఆయా పనులు. అంతే కదా, కదలికలు ఉన్నది. అసలు జడమైన దేహానికి నీకు మనసు పెట్టుకుని భావం తప్పించి అసలు ఏంటమ్మా తెలియక ఇది జడమా సూక్ష్మం తెచ్చుకున్నామా, దాన్ని ఇప్పుడు నష్టం చేసుకోవటమే కదా. జరిగే కథ అంతా సత్సంగం ద్వారా జరిగేదంతా ఏంటి? ఇలా వింటున్నారంటే సూక్ష్మదేహాన్ని నాశనం చేసుకుంటాను, అవునా కదా. స్థూలమా శ్మశానం కదా. దీనికి పుట్టసావ మధ్యలో బొమ్మలాటాడి ఏ రకంగా అయినా సూక్ష్మదేహానికి అంటించుకున్న జుట్టుని అదేనా అంటించుకుంటుందా? శ్మశానానికి తిప్పుకుంటాం. సూక్ష్మదేహం అనేక దేహాలు ధరింతాం. దాని ద్వారానే కదా ప్రమాదం అంతానే. స్థూలం పాపం కూడా. దీన్ని కొట్టిన ఏం చేస్తుంది? సూక్ష్మాన్ని కొట్టాలి, దాన్ని నాశనం చేయాలి. దాన్ని నాశనం చేస్తే పతనం అవుతుంది. ఇంకా మనలో పడి ఉంటుంది. ఉన్నది నేనే అని శుభ్రంగా అలా పడి ఉంటుంది. తపస్సు చేసుకుంటాం, జపం చేసుకుంటాం. నేనే అంతా నేర్పాలమ్మా. ఏది చేసినా నేనే అని ఎవరు విధి విధానాన్ని బట్టి వారికి అవి అందుతే మనకి ఎందుకు అందరు గొడవలోనే. సృష్టిని అంతా నువ్వు బాగు చేయగలవా? నువ్వు బాగుపడుతుంది ఏమని నేనే అంతా అలా ఉండుకో. ఏదైనా నేనే అన్నప్పుడు ఏది తిన్నా, ఏది మాట్లాడినా, ఏది చూసి, ఈ అవయవాలతో ఏది జరిగినా అంతా నేనే కదా. జీవించుండగా జీవోత్సవంగా ఉండాలి. జీవోత్సవం అంటే జీవించుండగా ఏదన్నా ఇలా అనుకుంటారా, వాళ్ళు ఎదురుకుండా అనుకోండి అని వాళ్ళు అలాగా అలా వెళ్ళిపోతారు కదా మనం తిట్టేసి. ఎందుకు మనకి ఇవన్నీ? ఆ తిట్టింది ఎవరో నువ్వు కదా. చెప్పు. మనం ఏదో తప్పు చెప్తాం, అది తిడతారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు కాదు, అది తిట్టారు అంటే మనం తప్పు చేసుకుంటాం. ఆ నోరెవరితో? నీది. నీ వినిపించి నువ్వు నీ అని ఏడిసేది, నీ మనసుని అతలాకుతలం చేసేది ఎవరో చెప్పు. నువ్వే కదా. వాళ్ళైనా నువ్వే కదా, నువ్వే ఆళ్ళు కదా. నేను అందు గురించి అసలు దేన్ని పట్టించుకోను. తలారోళ్ళలాగా కాలప్రవాహంలోని కొట్టుకుపోయినట్టుగా రోజులు గడిపేస్తాం. కానీ భూతకాలం కూడా ఉందా, భవిష్యత్ కాలం కూడా ఉందా, వర్తమాన కాలం కూడా ఉందా? 3 కాలానికి అతీతులు, రూపాతీతులు, గుణాతీతులు, కాలాతీతులు, నామాతీతులు, అన్నీ అతీతుండని తెలుసుకున్నప్పుడు నాకేంటంటున్నాను? క్షయం కానిది అక్షర పరబ్రహ్మ. అది ఎప్పుడు ఉండి ఎంతో మందిని పుస్తకం తరింతుందా లేదా? మహాత్ములు రాసినాయి అన్ని. మహాత్ముల ద్వారా ఎంతమంది తరింతున్నారు? వారు తరించు తరింపజేస్తారు, అవునా కదా. ఇప్పుడు నా అనుభవంలో నాకు ఆ పుస్తకాలు ఎన్ని పుస్తకాలున్నా మీకు ఇన్ని పుస్తకాలు
ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇంకో పుస్తకం. www.brahmanamma.in చూసుకోండి అమ్మలో. చక్కగా కొట్టుకుంటే వస్తుంది, చూసుకోండి. ఏ పుస్తకం కావాలన్నా చూసుకోండి. ఆడియోలు, పుస్తకాలు అన్నీ ఉన్నాయి, మనం వేయించిన అన్నీ ఉన్నాయి. ప్రింటింగ్ వేయించినవి కూడా 40 నుంచి వేయించలేదు, ప్రింటింగ్ కొన్నే కదా, భూజాధారాలు ఇట్టుండే అవి కూడా ఉన్నాయి. 52 పుస్తకం కడుతుందో ఏదో. మరి ఏంటి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎందుకంటేనమ్మా చదువుకునే వాళ్ళు, తెలుగు చదువుకునే వాళ్ళు లేరని, ఉన్న పుస్తకాలే ఉన్నాయని ఇంకేయించట్లేదు అమ్మలో. మరి తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే మన సత్సంగులు అందరూ పుస్తకాలు ఇస్తాం. నేనా వీధికి వెళ్ళి ఇవ్వను, ఇంట్లో కూర్చుని నా యొక్క తత్వంతో నేను ఉంటాను. కానీ టైం వేస్ట్ అని కథలు ఎక్కడికి వెళ్ళినా ఏదో చూస్తారు, ఏదో వింటారు. నేను బ్రహ్మంగా ఉన్నా, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తారు. అదే మన అవసరానికి వెళ్ళామనుకో, అవసరం తెచ్చుకుని వచ్చారు. ఎక్కడికైనా వెళ్ళినా పెళ్ళికి అవసరం కొద్దిసేపు ఉండి వచ్చారు, మళ్ళీ మనసును తెచ్చుకోను, సాగదీసుకుంటూ ఉండను, అక్కడికక్కడ టక్కటక్క పని చేసేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మనం సర్దుకునే ఉండాలి. పెట్టు సర్దుకుని ఊరు వెళ్తే పెట్టి తెగ సర్దేస్తాం, ఎక్కడ ఏం మర్చిపోతామా అని. అవునా కదా? ఇంట్లో అయితే ఎక్కడెక్కడ పెట్టుకుంటాం. మరి అంతలా సర్దుకున్నట్టు ఊరు వెళ్ళినప్పుడే నువ్వు అంతలాగా సర్దుకుంటావు కదా. నీ పుట్టుక స్థానంలోకి నువ్వు మరి వెళ్ళవా? నీ పుట్టుక స్థానం ఏంటి? అలా ఉండిపోవట్లే, బ్రహ్మంగా ఉండిపోవట్లే. అదే ఉంది, అలా ఉండిపో. ఉన్నా కదా, మూలంలోంచి వచ్చావు, మూలంగా మిగులుతున్నావు కదా. మనలో మూలం ఉంది, మూలం నుంచి వచ్చిన వాళ్ళు మూలం మనలో ఉంది, అంతలా ఉంది, అన్నింటా ఉంది, మూలంగా మిగిలిపోతుంది. పెట్టి సర్దుకో. మరి మనసు లేని స్థితిలో ఉంటే సర్దేసుకుని ఎప్పుడు దేహం చక్కగా పంచభూతాలు తప్పకుండా ఉంటే హాయిగా ఎంజాయ్గా వదిలేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండు. మీకు ఇలా చెప్పడం వల్ల ఇలా చెప్పడం కానీ బ్రహ్మం నాకేం సంబంధం లేదు, బ్రహ్మే చెప్పుకుంటాను, బ్రహ్మే చూడండి. ఎక్కువ ధ్యానంగా ఉంటున్నాను కుదిరినప్పుడు. నాకు ఎక్కువ ధ్యానం చిన్ననాళ్ళ నుంచి చేసుకోబట్టే కదా ఇలా కడుముగానే అయిపోతాను. అర్థమైందా? మీకు కూడా అలా చేసుకుండరా? ఏ విషయాలకి వెళ్ళకండి, ముసలోళ్ళే కదా అన్నపాట. అసలు పని ఏంటంటే పిల్లలు చదువులు బాధ్యతలు అయిపోయాయి, పెళ్ళు మనం అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఎందుకన్నా ఇప్పుడు అక్కర్లేని తగిలించుకో. ఏ పిల్లలకో 15 రోజులకో ఎప్పుడో ఫోన్ చేయండి, వారానికి దూరాలు ఉన్నాను, మళ్ళీ ఉట్టోడు మీతో మీరు ఉండండి. ఎంత రిలాక్స్గా ఉంటుందో, హాయిగా ఉంటుంది మనసు. ఎందుకే అలా ఉంటుంది అన్ని ఫోన్లు ఉన్నాయని మాట్లాడేసుకుంటే మనకి ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. అంటే ఫ్రీ ఫోన్ అని మాట్లాడుతుంటే మనకి టైం ఎంత వేస్ట్ అయిపోతుంది. మనకి వాళ్ళు చెప్పిన మాట మళ్ళీ మనసు వస్తుందా లేదు? మేము ఫోన్ నుంచి అంటే గుర్తుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు అంటే మీ గురించి మాట్లాడుతున్నాం, సబ్జెక్ట్ గురించి ఎప్పుడు మేము చెప్పుకున్నారు, ఫోన్లు లేవు, అందువల్ల నిలబడ్డాం. కష్టం సుఖం అనేక మనసుకు ఉంటాయి, అవన్నీ చెప్పుకుంటా కూర్చుంటామా ఏంటి? సెల్లో ఏమి లేవు. రెండోది అంతా బ్రహ్మే చెప్తాం, పరమాత్మనే జీవితాన్ని గడుపుతున్నాం, ఆ పరమాత్మే నేను అని ఆటోమేటిక్గా మనకి అలా అలవాటు. ఇప్పుడు సత్సంగానికి వచ్చే కనుక అది మీకు ఏదైనా చెప్పడం, మీరు బాగుంటారని చెప్తున్నాం. కానీ నాకు ఇదే పనే, నాకు ఏ విషయాల మీద వ్యామోహం లేదు, చెప్పాలని కోరిక లేదు, ఇలా ఉన్నారని నాకు భావన లేదు. రోజు ఎలా బతుకుతాను ఊరికే అనుకుంటున్నాను, ఏ భావన అది చెప్పినప్పుడు అలాగే నమ్మాలి.
ఏమీ లేదంటే ఏమి లేనట్టుగా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టుగా ఉంటుంది. ఖాళీ ఖాళీగా వచ్చేసుకొచ్చాను. భగవంతుడు తక్కువని అనిపించేస్తాడు, వాడు మళ్ళీ తక్కువని మాట్లాడతాడు. వచ్చేసరికి మాట వస్తుందా లేదా చెప్పండి, లోపల స్పందన ఇచ్చేస్తాడు అలా హాయిగా కూర్చుని. నీది సత్యం చెప్పు, మాట్లాడు, జీవన్ముక్తులు చేయి, బ్రహ్మయోగం చేయి, పంపిన పని చేయవా. మనందరం పంపిన పని చేసుకోవాలి, ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా అలా ఉండిపోవాలి. లేనంటే ఏంటి? ప్రపంచం నడుస్తుంది, ప్రపంచం ఉన్నట్లుగా. మరి మీ బుద్ధిని బట్టే కదా, నిత్యాత్మకమైన బుద్ధితో ఉండాలా లేదా చెప్పండి. సత్సంగానికి వస్తున్నారా? వస్తున్నారు. అలా రిలాక్స్ అయిపోండమ్మా. రానోళ్ళ గురించి పక్కన తింటారు, కొంతవరకునే అంటాయి. ఇక్కడ మీకు వైబ్రేషన్స్ అన్నీ అందుతాయి. ఎలా ఉండిపోవట్లే, ఏమీ లేదంటే ఏమి లేదు, తిండిపోవటం. గంటన్నారా మాట్లాడుకోవాలి కాబట్టి, చెప్పుకోవాలి కాబట్టి తప్పదు, అలా ఉండిపోవాలనే ఉంటుంది. పని ఉన్నప్పుడు పని చేసేసుకుంటాను, పని అయిపోయాక ఉంది. బ్రహ్మాత్మం బ్రహ్మవిదో బ్రహ్మాత్మం బ్రహ్మైవత్యం బ్రహ్మ కర్మ సమాధిన. నాలుగు అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడికి నమస్కరించు. మనందరూ ఏకాత్మ స్వరూపులని ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరించు. బ్రహ్మాత్మ 6 మాండూక్యోపనిషత్. మాండూక్యోపనిషత్ అంటే మాకు మాటలు అంటమే రాదు, అనుభవే తప్పించు. ఈ బట్టి తప్పులున్నా సరి చేసుకోండి, తప్పదు. అమ్మకి ఇంతే వచ్చాను వదిలేదు. ఎందుకంటే మనసులో ఒక అక్షరం చదువు కాలపోటు కనుకుంటాం, అంతా బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. అందుంచే ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి మాట్లాడలేదు, కానీ ఉపోద్ఘాతం మొదలెట్టేసి అది బ్రహ్మే. కొన్ని మీరు నేర్చుకుంటారు, నాకు ఇంకా ఆనందం ఉంది. ఉన్నది నేనే, ఉన్నది నేను, ఉన్నది నేను, నేను తప్ప పెడుతున్నాను. ఏ నేనుతో ఉండగలుగుతున్నాను, దీన్ని అస్తమానాన్ని పెట్టాలి. ఇదేమి పని ఏమీ లేదు, ఉండటమే ఉండటమే ఉండటం. ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానభూతం వ్యాఖ్యానభూతం భవద్భవిష్యదితి సర్వమోహంకార ఏవ యత్సాన్య త్రికాలతీతం తదప్యోంకార ఏవ. ఓం మిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానభూతం
విశ్యతి సర్వమోకారేవ యస్యాన్యత్ర కాలాతీతం తదప్యోంకార ఏవ. ఓం గురించి అన్నమాట. ఓం విద్యాకాక్షరం బ్రహ్మ. ఈ సమస్త ప్రపంచం మన చిన్నప్పటి నుంచి ఓం అంటుంటాం. ఓం అని ఇక్కడ ఎలా నిలబడ్డాం కొంచెం. ఓ అంటే మొదలెట్టాలి మూలధార నుంచి. మన అంటే శాస్త్రాన్ని గురించేసి నెమ్మదిగా స్థాయిని తగ్గించాలి. అది ఉంటాను ఎలా అన్నాను. మన పేరు గురించి ఆ టాపిక్ ఎక్కువ ఇప్పుడు ఉంటాను కావాలంటే ఉంటాను. పరమాత్మగా ఉండి సూక్ష్మదేహాన్ని నశింప చేసుకోవాలి అంటే నశింప చేసుకుని మాటలు చెప్తాను. ఏది కావాలో అది మీరు నిర్ణయించుకున్నాం. పరమాత్మే అంతా. పరమాత్మని పట్టుకుంటే అంతా జరుగుతుంది. మరి లోపల ఉన్నాడు, అంతరా ఉన్నాడు, అన్నింటా ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా తండ్రి నగాదంలో కనిపిస్తుందా? మరి నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ప్రతి జీవి ఉండవచ్చు. మన మనుషులు ఇంకా మనకు తెలివి ఉంది, బుద్ధి ఉంది మనకి. ఆ బుద్ధితో ఇంకా ఉన్నాం. అలా మాకు చిన్నప్పటి నుంచి అది అంట అలాగా సాగ తీసుకుంటా ఎంత అనుకుంటా ఉంటే అంత రిలాక్స్ అని అలా అనుకుంటాం ఉంటాం కూడా. ఏ టైంకి ఎలా ఉండాలో అలా. ఓమిత్యే తదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానభూతం భవద్భవిష్యతి సర్వమోంకార ఏవ యత్సాన్యత్రి త్రికాలాతీతం తదాప్యోంకార ఏవ. ఈ సమస్త ప్రపంచము ఓం అని అక్షరం. మా ఇంట్లో పుస్తకం అదే మలయాళ సంవాదం. అప్పుడు రాజమండ్రి అదంట బాబా తెప్పించి 5 రూపాయలు ఓంకారం ఉంది. ఓం విద్యాకాక్షరం బ్రహ్మ బ్రహ్మాస్మి తత్వం సైనాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అన్ని ఎలా రాసుంటే మధ్యలో ఓంకారం చూడండి. అది చిన్న నుంచి అభ్యాసం అన్నాను. ఇవాళ ఎంత విడ్డూరం. ఈ సమస్త ప్రపంచము ఓం అని అక్షరం, ప్రణవము, ఓంకారము, నాశరహిత పరబ్రహ్మ. నాశనం ఉంది అకారం ఉకారం అకారంలో ఓంకారం. పరబ్రహ్మం మనలో ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉంది. పరబ్రహ్మం అంత నాశనం లేదే. ఇంతంతా పరబ్రహ్మే. బ్రహ్మన్న పరబ్రహ్మన్న పరమాత్మ ఏదైనా ఏదో ఒకటి ఉంది. శక్తి అన్నా దేవుడన్నా భగవంతుడన్నా ఏదో ఒకటి మనలో ఉంది. అది నడుపుతుంది. అలా అందరిలో ఉంది, నడుపుతుంది. అంతే కదమ్మా. మనం ఏకాత్మంగా ఉంటున్నాం కాబట్టి ఆ నేనే అంతగా ఉండగలుగుతున్నాం కాబట్టి ఇంత రిలాక్స్గా ఉంటుంది. ఎవరో ఏం మాట్లాడినా అలాగేనమ్మా. అలాగే అనేటప్పటికి అవును కాదు 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 చెయ్యాలి చేయక్కర్లేదు ఏముండదు. అలాగేనమ్మా అంటే వినెత్తే తప్పేంటి? అక్కడ రజోగుణం రానివ్వకుండా అలా అనేయండి. మనకి ఎందుకు దేహంతో మళ్ళీ మళ్ళీ రాకుండా చేసుకోవటానికే కదా ఈ దేహంతో వచ్చాము. ఈ జన్మకి ఆకర్జనం చేసేస్తున్నాం. ఈ జన్మతోటి అని పట్టుదలగా ఉన్నాం కదా. అన్ని పనులు తృణప్రాయంగా చేసేస్తున్నాం. ఈ గోల్తో ఉండేటప్పటికి అవన్నీ ఏమి ఉండదు. తెలియక బ్రహ్మాత్మ జీవితాన్ని గడుపుతాను అనేటప్పటికీ అవన్నీ ఏమీ అనిపించవు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల మీద ఆసక్తి ఉంటుంది, విరక్తి ఉండదు. ఆసక్తి ఉంటే విరక్తి ఉంటుంది. ఏది ఉండదురా. మీ తలంపులోనే పరమాత్మగా ఉంటాం. అలా ఉండిపోండి. తలంపే కదా జన్మలు తెచ్చినా జన్మ లేకుండా చేసిన.
సూక్ష్మ దేహాన్ని నశింపారు, నశింప చేసి తలంపే కదా వాక్ శుద్ధితో హాయిగా అలా మమేకం అవుతా. అలా కళ్ళు మూసుకు, కళ్ళు తెరిసిన అలా మీకు ధ్యానం రాలేదనుకోండి, కళ్ళు తెరిచి చేయండమ్మా. ఓంకారం అనుకుని, ఈ దేహం నేను కాదు నేను ఆత్మ అనుకుని, ఇది బాగానే ఉంటుంది. ధ్యాసలో ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. ఓం అనుకుంటా ఫ్యాన్ కూడా నాకు ఓంకారం అనిపిస్తుంది. మోటార్ ఎట్టి ప్రతి దాంట్లోనే ఓంకారాన్ని, అన్నీ నేనే, సర్వం నేనే, సగం నేనే, అండపిండ బ్రహ్మాండం నేను లేదు చూడలేదు. అలా అనుకున్నా బాగానే ఉంటుంది. అంతే, అలా ఓంకారం అనుకుంటా ఉన్నారనుకోండి, మూలాధారం నుంచి శాస్త్రాల వరకు అంటే అక్కడ నిలబెట్టేసి అంటే తిప్పేసారు అనుకోండి, మీకు మనసు ఎందుకు వస్తుంది అర్థం చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఓంకారం పడుతుంది. అంతే, అలా ఉంది. దేహం నేను కాదు నేను ఆత్మ అనుకోండి, అలాగే ఉంటుంది. ధ్యాస బాగా ఉండాలరా. మీరు చూసేది, చెప్పేది, మాట్లాడేది ఈ జీవితం నిజం అనుకోకుండా అలాగా మీ ధ్యాసలో మీరు బ్రహ్మంగా ధ్యాసలో ఉండి మమేకం అయితే అదే ధ్యానం. అలా కూర్చుంటే ఎందుకు వస్తుందమ్మా? ఎందుకు వస్తుంది? ఏమీ లేదంటే ఏమీ లేదు. ఎందుకు వస్తాయి ఆలోచనలు? హృదయానికి ఎందుకు తట్టులు ఎగ్గొడుతున్నాడు మనం? ఇది ఆఖరి జన్మ, తల్లి గర్భంలో నుంచి నువ్వు ప్రామిస్ చేసావు అలా ఉండిపోని. అది నాకు ఇంకెప్పుడు చిన్నప్పటి నుంచి అలా ఉండిపోవటం. ఖాళీ కుదిరిందా శుభ్రంగా ఉంది, ఖాళీ లేదా ధ్యాసలో ఉండి వ్యవహారం మాటలు పైపైగా మాట్లాడు రాసేసుకుంటాం కదా. ఆ రాసుకుని కాగితం ఏముందా, టిక్ పెట్టుకోవటమే కదా. మైండ్ ఒకసారి పెట్టి అలా అలా అంతే. అది తెలియక టైం అంతా వేస్ట్ చేసేస్తున్నారు. అమ్మలో టైం వేస్ట్ చేయకుండా ఎందువల్ల జీవించుండగానే జీవన్ముక్త స్థితి అందుకుంటాం. మన యొక్క ధ్యేయకార స్థితి, మన ధ్యేయం అదే అని తెలుస్తున్నాం. ధ్యాత, ధ్యానం, ధ్యేయం అన్నీ ఒక్కటే. చూసేవాడు వినేవాడు తినేవాడు అన్నట్టు చూడబడేది ఏమీ లేదు. ఏమని చెప్పండి? చూసేవాడు బ్రహ్మ, చూడబడేది ఈ అనంతం బ్రహ్మ. నీ మనసులోకి భావం లేకుండా అలా ఉన్నట్టువే నేను అభ్యాసం చేసుకోవచ్చు. ఎన్ని పేర్లు రా, ఈ పేర్లు కూడా ఎందుకు? మనం గృహస్థులు ఉండిపోవటమే మనకి అనుభవం ముఖ్యం. తెలుసుకున్నాం కదా, ఇంకా అలా ఉండిపోవటమే. దీన్నే గంట కొద్ది సంవత్సరాల కొద్ది చెప్పచ్చు ఒక వాక్యం. ఎంత సాగదీసినా ఏముంటుందరా మనసుతో మాట. పరమాత్మగా అలా ఉండిపోవటం కోసమే మనకి బ్రహ్మ ఈ పుస్తకం అందించింది. ఈ సమస్త ప్రపంచము ఓం అక్షరం ప్రణవం ఓంకార నాశ్రయిత పరబ్రహ్మ భూత వర్తమానము కన్యూ. చూసారు, మనం ఎప్పుడు చెప్పాం త్రికాలము దాటి ఉండదు ఓంకారం, త్రికాలాలను దాటి ఉండదు బ్రహ్మ అన్న ఓంకారం. అదన్నా ఇదన్నా ఏది చేసినా భావరహిత స్థితిలోకి తీసు. అదేదా అలా సాగదీస్తుంటే మీకు మనసు వచ్చింది అనుకోండి, ఒక ఆవేదనతో వేదంతో ఏదో ఓం అనుకోండి. జ్ఞానికి వేదంలో ఆవేదన ఏమి ఉండవు. మామూలు వాళ్ళు ప్రాక్టికల్ చేయాలి కదా. అలాంటప్పుడు అనుకుంటా లోపల అనుకోండి, అనుకుంటా తిరగండి, ధ్యాసలో ఉన్నట్టే కదా. అది తలం పెంచుకోతుంది, ధ్యాసలో ఉన్నట్టే కదా. ఏంటమ్మా ఫోన్ చేయనా?
గమ్మున వచ్చింది. ఎలాగా చూడండి మరి. అసలు ధ్యాస దేంట్లో పెట్టుకున్నాం? పరమాత్మ. ఏ భావనలు ఉంటాయి చెప్పండి. తెల్లవారింది మొదలు నిద్ర వరకు అంటున్నాను. నాకు నిద్ర అయిపోయింది. కొద్ది తక్కువ 2ంటికి 5 నిమిషాలు 10 నిమిషాలు ఏమో అన్నీ అయిపోయి చూస్తే నాకు కళ్ళు ఇసుక తెచ్చిపోయినప్పుడు లేచిపోతాను అయిపోగా అంతే. అప్పటి నుంచి నా ఇష్టం. నువ్వు యోగంలోనే ఉండు, ధ్యానంలోనే ఉండు, ధ్యాసలోనే ఉండు. మామూలు ఆలోచన లేకుండా నీ దేహ సంబంధం, నీ దేహం ఆలోచన లేకుండా ఉండు. అందరి దేహాల ఆలోచన అన్నీ బ్రహ్మలోని చక్కగా మనకు సుకృతం ఉంది కాబట్టి నేను ఎంత అనుకుంటున్నాను. సుకృతం తక్కువగా ఉన్నవాళ్ళు, ప్రయత్నం తక్కువగా ఉన్నవాళ్ళు ఏదో పాట పద్యం పూజ చేసి అయిపోవటమే. ఎల్లవేళ్ళ ఆడు ఉన్నాడు అన్నది ఆ గూట్లో దేవుడు దేవుళ్ళగా అయిపోవాలి అంటే మనోనాశనం చెందాలి. అవునా కదా? ఇలా ఎలా దండం పెట్టచ్చు?